హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మాకు ఇంకా న్యూ ఇయర్ అవ్వలేదు, ఇంకా త్రీ అవర్స్ టైం ఉంది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఫైర్ వర్క్స్ చూస్తానికి వెళ్తున్నాను. లండన్లో ఏంది వరల్డ్లో ద బెస్ట్ అనమాట. అది చూడటానికి వరల్డ్ నుంచి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వస్తారు. సో ఆ ఫైర్ వర్క్స్ మీకు చూపిద్దామని వెళ్తున్నాను. అండ్ ఆ చూపించడానికి ముందల మా ఫ్రెండ్ బర్త్డే ఉందన్నమాట. సో తను Jan 1st పుట్టాడు. ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఐ హోప్ ద బెస్ట్ పర్సన్ ఉంటాడు నాకు తెలిసి, ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ పుట్టాడు కదా, అందుకని నేను అంటున్నా ద బెస్ట్, వాడికి బెస్ట్ జరిగిద్ది మొత్తం. సో ఆ కేక్ కటింగ్ అదంతా కొంచెం 12 అవ్వకముందులే చూసేస్తాము. ఇంట్లో చేసేసి అక్కడి నుంచి బయలుదేరుతాం అన్నమాట. అక్కడి నుంచి బయలుదేరి లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫైర్ వర్క్స్ చూస్తాం. సో వెళ్ళేదారిలో ఏమేమి కనిపించినా అక్కడ జరిగే బెస్ట్ ఈవెంట్ అన్నింటినీ మీకు చూపించడానికి నేనున్నాను. ద బెస్ట్ వేలో నా కెమెరా కంటితో మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద వే. గర్ల్స్, స్టార్ట్ అవుతున్నాం. అండ్ హీ ఈస్ ద బర్త్డే బాయ్ టుడే. హీ షోస్ చాలా సిగ్గుపడుతున్నాడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు హిమ్. అండ్ మా బావని చూపిస్తాను నేను. అండ్ ఈజ్ వన్ మోర్ స్టైలిష్ స్టార్. పెళ్ళైపోయింది, ఎవరు రిక్వెస్ట్లు పెట్టకండి బావకి. సీ యూ గైస్. ఇంకా కేక్ కటింగ్ ఎక్కడ చూపిస్తాను. అక్కడ ఇంకా చాలామంది ఉంటారు. దాంతోపాటు అక్కడ కేక్ కటింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అక్కడ బయలుదేరారు. సీ యూ. చూడండి గైస్, వచ్చి పావు గంట అవుతుంది, కానీ వాళ్ళు స్టార్ట్ చేసి నియర్లీ 1.5 గంట అవుతుందంట. స్టిల్ ఆన్ దే ఆర్ మేకపింగ్ దేర్ సెల్ఫ్. కష్టం ఎలా అయితే అబ్బాయిలు చూడు కూర్చున్నాం ఇక్కడ. వాడి బర్త్డే కానీ వాడైతే చిన్నపిల్లలాగా బెలూన్లతో ఆడుకొని వాళ్ళిద్దరు ఇప్పుడు కేక్ ఇచ్చాడు కదా, వాళ్ళిద్దరు ద బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. 9 years నుంచి ద బెస్ట్ ఫ్రెండ్స్. తమిళనాడు వాళ్ళది. సో ఫుల్లీ క్రేజీ ఎంజాయ్ చేశాడు. అండ్ వీళ్ళందరూ హౌస్ మేట్స్, ప్రీవియస్ ఫ్రెండ్స్. అండ్ బావా అక్కలు ఇద్దరు అండ్ పాత హౌస్ మేట్స్ వీళ్ళందరూ ఫుల్ చిల్ అయ్యారు. చిన్నపిల్లల కన్నా దారుణంగా ఉన్నారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది, ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. ఎవరెవరు వెళ్తున్నారో చూడండి. మాకు ఒక దారుణమైన సిచ్యువేషన్ ఒకటి ఎదురైందండి. 8 members ఎక్కాల్సిన దానిలో 10 members ఎక్కామన్నమాట. లిఫ్ట్ ఆగిపోయింది. 12th floorలో లిఫ్ట్ ఆగిపోయింది. అసలు వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎలా ఉన్నారంటే నవ్వుకుంటున్నారండి. లిటరల్లీ లైక్ నన్ను చూపేయండి అని నవ్వుకుంటున్నారు. నాకేమో పిచ్చి దొబ్బుతుంది. అదే టైంలో వీళ్ళు ఆడుకుంటున్నారు. పాపం కొంతమంది సఫికేషన్గా ఫీల్ అవుతున్నారు. సడన్గా ఎట్లా అయిపోయిందంటే 8 members దానిలో 10 membersకి కాల్ చేసి, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేసి వీళ్ళకి కాల్ చేసి 10 times కాల్ చేస్తూనే ఉన్నాం. టెన్షన్ పడ్డాము. అండ్ 1/2 hour వీ వర్ డిలే ఫర్ ఫైర్ వర్క్స్ అనమాట. అట్ లాస్ట్కి ఒక తాతయ్య వచ్చాడు, డోర్ ఓపెన్ చేశారు. వీ ఫెల్ట్ సో హ్యాపీ. కానీ అప్పుడు దాకైతే బుర్రపాడైపోయిందండి. లిటరలీ చెప్పాలంటే బుర్రపాడైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సఫికేషన్, ఊపిరాడలేదు. లిటరలీ 12th floorలో 10 మంది ఆడుకుంటున్నారు. పైనుంచి అదేమో పైకి కింద ఊకేస్తుంది. సరిపోయింది జీవితం. ఎట్ లాస్ట్ బయటపడ్డాం. అందరిని బయట పెట్టారు. ఆయన ఎవరో వచ్చి ఆయనకి దండం పెట్టాలి. నిజంగా చెప్పాలంటే ఫుల్లీ సఫికేషన్ అయింది. ఆల్రెడీ ఇంకా 2 లిఫ్ట్స్ ఓపెన్ చేసి 4 పంపించాం లోపలికి. అండ్ 4 ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చచ్చిపోయారు అందరు కలిసి. గుండెలు చేతిలోకి వచ్చినాయి ఇక్కడికి. సరే గైస్, వెళ్ళే దారిలో చూపిస్తాను. ఐ హోప్ ప్లాన్ అన్నది ఎట్లా కొట్ట ఎగ్జిక్యూట్ చేస్తాం. అది కూడా పాయింట్ ఫ్రెండ్స్. వెనకాల డైలాగ్లు వేస్తున్నారు. సరే, ఐమ్ సారీ ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను చూపిలేనేమో అనుకుంటున్నాను.
ఎందుకంటే ఆల్రెడీ 11:30 అయిపోయింది. వీ బీయింగ్ స్ట్రక్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఏ లిఫ్ట్. స్ట్రక్ అయిపోయి ఉంటాం. బట్ వెళ్తున్నాం గ్యాంగ్. తెలీదు, అక్కడికి వెళ్ళాక చూస్తాం ఎలా చూపించగలనో లేదో అన్నది దానికి. ఓకేనా? బట్ టిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. దారి పొడుగు మొత్తం నా యాషాలతో మా వాళ్ళకి బొరపాటు చేసేసాను. ఇట్లాగే నా ట్రావెలింగ్లో 45 మినిట్స్లో హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అండ్ నేను ఇట్టే యాషాలు వేసుకుంటా కూర్చున్నాను. అండ్ న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. ఇంకా మాకు కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అయ్యో అనుకున్నాను నేనైతే. ఇంకా మేము ఇంకేం చేయాలి, లాస్ట్కి న్యూ ఇయర్ అయిపోగానే ట్రైన్లోనే అరవాలనిపించింది. కానీ ట్రైన్లో అరవస్తే ప్రాబ్లం అయిపోయింది అని బయటికి రాగానే అంత గట్టిగా అరిచాం. అసలు ఫుల్ మెంబర్స్ లండన్లోని, అవుటర్ లండన్ మొత్తం అటు ఇటు ఎటువైపు తిరిగినా వాళ్ళే మనుషులు ఉన్నారండి. ఐఎమ్ సారీ అండి, దగ్గరికి వెళ్ళి చూపించలేకపోయాను. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చూపిస్తాను. కానీ ఈ ఇయర్కి మాత్రం ఈ ఫైర్ వర్క్స్తో అడ్జస్ట్ అవ్వండి. ఐఎమ్ రియలీ సారీ. Once again, Happy New Year. ఏమో కానీ గాయస్, మా గ్యాంగ్లో ముగ్గురేమో నా దగ్గర ఉన్నారు. ఇంకా నలుగురేమో ఎక్కడెక్కడో తప్పిపోయారు. ఎవరెడి తప్పిపోయాడో ఎవరెక్కడ ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. జనాభా ఏమో ఇగో ఇది పరిస్థితి. తిరుపతి లడ్డు కోసం కొట్టుకుంటున్నట్టు ఉన్నారు వీళ్ళందరూ. దొరికితే బాగుంటుంది. మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతాను. నాకు ఈ టెన్షన్ వద్దా అసలు. ఇంకోసారి ఫైర్ వర్క్స్ అసలు రాను నేను. ఏం ఫైర్ వర్క్సో కానీ నాకైతే మెంటల్ అంటే మెంటల్ ఎక్కేసింది. క్లాస్కి ఫ్రెండ్స్ అందరినీ కనుక్కొని పట్టుకొని తీసుకురావటానికి నాకు తెల్లారే 5 అయింది. లిటరల్లీ 5. న్యూ ఇయర్ రోజు ఏం చేస్తారు భయ్యా మీరు? ఏం చేస్తారు? నేనేం చేశాను మీకోసం. ఐ ఫెల్ సో హ్యాపీ. ఎంతో కొంత చూపెట్టాను, మాట ఇచ్చాను కాబట్టి మాట ఇచ్చినందుకు ఎంతో కొంత చూపిద్దాం అనుకున్నాను. ఐ ట్రైడ్ మై బెస్ట్. లిఫ్ట్లో ఇరుక్కుపోయినా ఏదైనా సరే నా బుర్రలో ఒకటే ఉంది, చూడాలి, చూపెట్టాలి. మీకోసం చూపెట్టాను. ఐఎమ్ రియలీ సారీ దగ్గర నుంచి చూపెట్టలేదు. ఒకసారి క్షమించేసేయండి. ఫర్ నెక్స్ట్ ఇయర్ పక్కా డ్యామ్ షూర్ చూపిస్తాను. అండ్ ఈ ఇయర్కి ఈ ఫైర్ వర్క్స్తో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఎవరైనా సరే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి. సో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సీ యూ.